కుకట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడానికి జిల్లా మంత్రి సమయం ఇవ్వడం లేదంటూ తహసీల్దార్ కాలయాపన చేయడం తగదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. లబ్ధిదారులకు వెంటనే చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఎమ్మెల్యే తన కార్యాలయంలో మాట్లాడుతూ కుకట్పల్లి నియోజకవర్గంలో 534 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరవగా నెల రోజులుగా వాటిని పంపిణీ చేయడం లేదని, లబ్ధిదారులు ఇంటికి వచ్చి ఆ చెక్కులను ఇప్పించాలని కోరుతున్నారని, తహసీల్దార్కు ఎన్నిసార్లు విన్నవించినా మంత్రి సమయం ఇవ్వడం లేదని కాలయాపన చేస్తున్నారన్నారు. పేద ప్రజలు అప్పులు చేసి ఆడబిడ్డల పెళ్లి చేస్తారని, వారికి సకాలంలో ప్రభుత్వ సాయం అందిస్తే బాగుంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కుల మత ప్రాంతీయ భేదం లేకుండా అందరికీ ₹1,00,000 సాయం చేశామని, కూకట్పల్లి నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు భోజనం పెట్టి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. నేను ఇద్దరు ఎంఆర్ఓతో మాట్లాడినా, మీతో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా. ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం వినండి. మీరు నెల రోజుల నుంచి నేను అడిగి నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంతకుముందు, అయినా వచ్చినాయి దగ్గర పెట్టుకోరు. నేను ఎంత బతిలాన్ని ఇస్తలేరు. నేను రాకున్నా సరే మీరు ఇచ్చేయండి, నేను రాను కావాలంటే మీరు ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చేసి నిరుపేద నాడు రోజు నా ఇంటి చుట్టూ తిరుగుతారు. మీరు ఏం చేస్తారు? ఆన్లైన్లో ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్ ఉన్నది వస్తుంది. అట్లా లేదు సార్, ఆల్రెడీ నా దగ్గర పెండింగ్ ఉంటే నా దగ్గర పెండింగ్ వస్తుంది సార్. మీ అన్ని పెండింగ్ అయిపోయాక నా దాంట్లోకి వచ్చేస్తుంది. ఇన్ని రోజులు 1 మంత్ నుంచి చెక్లు వచ్చి ఏం చేసుకుంటారు? అది కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ సార్. మరి ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఏం చేయమంటారు? రేపు 11 గంటల లోపల మీరు గిట్ట ఇవ్వకపోతే 11 గంటలకు నేను ఎంఆర్ ఆఫీస్లో కూర్చుంటాను. బాగున్నారు మరొకరు చెప్పి నేను రాను చేసేయండి. నేను కావాలంటే రాను. ఇంకేం చెప్పాలి? ఇది కూడా మనము నెల అయింది. ఏదో ఉంటే ₹1,00,000 వస్తుంది, బంగారమో ఉంటుంది చేసుకుంటాం. 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే నేను మీ దగ్గరకు వచ్చి ధర్నా చేసి కూర్చుంటాయి. అంతకన్నా నేను ఏం చేయలేను ఇక. ఎందుకంటే రోజు 100 మంది నా ఇంటి చుట్టూ తిరిగితే ఎమ్మెల్యే గారు ఇంటికాడ ఉండే చక్రాలు ఉంటాయి, మీ లైన్లో పెట్టిర్రు. ఇప్పుడు నేను నెల రోజులు చెప్పి బెజార్ వస్తుంది. ఇక నా వల్ల అయితలేదు. ఎంఆర్ఓ గారు మీరు ఇస్తే ఇవ్వండి. రేపు 11 గంటల లోపల మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి కూర్చుంటాను. ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, గుర్తుంచుకోండి. లేదు నేను ఉండను, నన్ను రావద్దు, ఎమ్మెల్యే రావద్దు, మేము ఇచ్చుకుంటామన్నా సంతోషమే. మీరు ఇచ్చినా సరే నేను రాను. కావాలంటే నాకు కావాల్సింది నిరుపేదలకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేయండి. 11 గంటల లోపల ఇవ్వకపోతే ఇక నేనైతే ఊపుకునేది లేదు. నెల రోజులు ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఓకేనా? పల్లి కాన్ఫరెన్స్లో నెల రోజులు అయింది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చి మండల ఆఫీస్లో బాలనార్ మండల్లో, కూకట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణలక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేసుకుపోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుకట్పల్లి ప్రజలను నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ కళ్యాణలక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము. వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే
మీరు ఇవ్వకుండా నెల రోజుల నుంచి కుకుడుపల్లి కాన్షియస్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. రెండోది, మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ ₹1,00,000 అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, నేను రాకమంటే రాను, కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి, మండలాభి నుంచి అలాట్ చేయండి. మీకు నేను వస్తే బాధపడతారు, ఎమ్మెల్యే వస్తే ఇవ్వద్దు బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి అని చెప్పాను. నేను మీరే ఇవ్వండి, ఎంఆర్ఓలో ఇచ్చేయండి. ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కావద్దు ప్రజలు. దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు, ఇది మంచి పద్ధతి కాదు. రేపు 11 గంటల లోపల గిట్ట మీరు కళ్యాణాచం చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి ఈ మండలాఫీస్ ముందే ధర్నా చేస్తానని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు దీన్ని స్పందించకపోయి రేపు 11 గంటల లోపల ఇవ్వకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను. నెల రోజుల నుంచి అడిగి నాకు ఇబ్బంది అయ్యి ఈరోజు మీకు ప్రెస్కి ఎక్కవలసి వస్తుంది. రేపు 11 గంటల లోపల మీరు గిట్ట కళ్యాణలక్ష్మి షాద్ ముబారక్ ఇవ్వకపోతే మా కార్పొరేటర్లను, అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయినా అందరూ తీసుకొని మీ దగ్గరకు వస్తాం. ఇచ్చిందాకా ఇప్పించిందాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆనే కూర్చుంటా, రాత్రి కానీ మీరు ఎన్ని రోజులు ఆనే కూర్చుంటా, ఆనే తింటా, ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.